నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పవిత్ర సంగమం పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి సృజన. ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పవిత్ర సంగమం. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకు సన్నాహాలు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్. అన్న క్యాంటీన్ల నిర్వహణపై చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హితవు. కోల్కతా ఘటన నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులు. నిరసనను అడ్డుకున్న ప్రిన్సిపల్, విద్యార్థులను ఫోటోలు తీసి బెదిరించిన వైనం. నూతన క్రిమినల్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు న్యాయవాద సంఘాలు వెల్లడి. భవిష్యత్తు కార్యాచరణపై విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. వలస చట్టాలకే పేర్లు మార్చి కొత్త చట్టాలు తెచ్చారని మండిపాటు. రిటైల్ మార్కెట్లకు అడుగుపెట్టిన కోరా షూస్ లిమిటెడ్. బందర్ రోడ్లో అజంతా షూ కంపెనీ మెగా ఫుట్వేర్ షోరూం ప్రారంభం. క్వాలిటీ లెదర్ ఇంటర్నేషనల్ డిజైన్స్ కోరా షూస్ ప్రత్యేకత అంటున్న నిర్వాహకులు. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులకు ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకు చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ, ఆర్ఎండ్బి, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక, పోలీస్, సిఆర్డీఏ, ఏడీసీ, ట్రాన్స్కో అధికారులతో కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ జి సృజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల నాటికి ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి రిపేర్లు నిర్వహించాలని, అవసరమైన వాటికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా నవహారతులను పునరుద్ధరించి పవిత్ర సంగమ ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సోమవారం నాటికి అందచేయాలని ఆయన తెలియజేశారు. రహదారి కృంగిపోకుండా పటిష్టంగా ఉండేందుకు, కాలువగట్లకు బండ్ నిర్మించేందుకు, పాడైన ఘాట్లలో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. పవిత్ర సంగమ ప్రాంతంలో విద్యుత్ వెలుగులకు, ప్రస్తుత హైమాక్స్ లైట్లకు రిపేర్లు, కొత్తవి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. పర్యాటకులు, భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుగా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సిఆర్డీఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ముళ్ల కంపలు, పొదలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పర్యాటకులకు, భక్తులకు వీలుగా వాష్రూమ్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్, త్రాగునీటి ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కొండపల్లి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో పవిత్ర సంగమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఇంకనూ అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. మళ్ళీ మొదలు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దసరా లోపు ఇక్కడ కృష్ణహారతులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దసరాకి హారతులు మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందండి. దాని అనుగుణంగా ఏ వివిధ శాఖల వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ఒకసారి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే రోడ్ ఎవరు వేయాలి, లైట్లు బాగు చేయాలి, వాష్రూమ్స్ పెట్టాలి, మంచినీటి సదుపాయం కలిగించాలి, చేంజింగ్ రూమ్స్ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ హారతులకు కావాల్సిన పంట్లు లాంటి ఇతర అవసరాలు ఏమిటి అనేది అన్ని శాఖల వాళ్ళతో పాటు ఒక ఇన్స్పెక్షన్ ఈరోజు రావడం జరిగింది. మొన్ననే మంత్రులు ముగ్గురు కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. వారి డిపార్ట్మెంట్స్కి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కోఆర్డినేషన్ బాధ్యత మాకు అప్పగించారు కాబట్టి అన్ని శాఖల వారిని కోఆర్డినేట్ చేసుకొని ఇది దసరా లోపు హారతులకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒక ముహూర్తం ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారో ఆ రోజు నాటికి రెడీగా ఉంచాలనేది మా పూర్తి ప్రయత్నం అండి. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, ఆలయ ఈఓ కెఎస్ రామారావు, ఈఈఎల్ రమ, ఆర్ఎండ్బిఎస్
ఈకేవి విజయశ్రీ, ఇరిగేషన్ ఈఈ పివిఆర్ కృష్ణారావు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బి రమ్యకీర్తన, సిఆర్డీఏ సిఈ పి శివప్రసాద్ రాజు, ఎంపీడీఓ రామకృష్ణ నాయక్, ఏపీసీపీ డిసిఎల్ ఈఈ జీబీ శ్రీనివాసరావు, ఏడీసీసీ జేడీ విఎస్ ధర్మజ, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. దివంగత మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని ప్రారంభించారు. ఎంతో కృషి చేసి అనుమతులు తీసుకువచ్చారు. వైఎస్ఆర్ మరణం తరువాత కేంద్రమే పోలవరం ప్రాజెక్టును తీసుకుంది. కానీ మేమే పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రాజెక్టును తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైంది. దీనిపై చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారని పేర్కొన్నారు. బాబు నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. తిరిగి మాపైనే ఎల్లో మీడియాతో బురద చల్లే ప్రయత్నం చేశారన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయని, టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. దీనిపై చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారన్నారు. బాబు నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. తిరిగి మాపైనే ఎల్లో మీడియాతో బురద చల్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలోనే ప్రోటోకాల్ లేకుండా నిర్మాణాలు జరిగాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా చెప్పిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందనేటువంటి మాట తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతే నిధులు ముందుగా డబ్బు ఖర్చు పెట్టుతూ మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయటం అనేటువంటి విధానంతో దీన్ని ప్రారంభించి 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేసేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రగల్భాలు పలికారు. 2018కి పూర్తి కాలేదు. 2019లో మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మేము శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. దీనిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది అబ్నార్మల్ డిలే అవుతా ఉన్నది. అనుకున్న సమయానికి కావడం లేదు. మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం, కాలేదు. ఎందుకు కాలేదు, కారణం ఏమిటి, ఇంత అబ్నార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. కోరా షూస్ లిమిటెడ్ రిటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. విజయవాడ నగరంలో తొలిసారిగా అజంతా షూ కంపెనీ మెగా ఫుట్వేర్ షోరూంను ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించి యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్న కోరా షూస్ లిమిటెడ్ వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో భాగంగా ఈ షోరూం ఏర్పాటు చేసింది. నాణ్యమైన లెదర్తో నూతన వెరైటీ కలెక్షన్స్, పాదరక్షలు, షూస్ అందుబాటులోకి తీసుకొచ్చింది కోరా షూ కంపెనీ ప్రత్యేకత అని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ పీవీపీ మాల్ రోడ్లో ఆధునిక హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన అజంతా షూ కంపెనీ మెగా ఫుట్వేర్ షోరూంను షోరూం నిర్వాహకులు కోరా వెంకట చలపతితో కలిసి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, టీడీపీ మాజీ అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 150 నుంచి 200 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచిన ఈ ఫుట్వేర్ వారిని అభినందించారు. రిటైల్ రంగంలో ప్రవేశించి దేశంలోనే తొలిసారిగా విజయవాడలో అజంతా షూ కంపెనీ మెగా ఫుట్వేర్ షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో మెట్రోపాలిటన్ కల్చర్ విస్తరిస్తుందని, కాస్మెటిక్, టెక్స్టైల్ వంటివి పలు ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు నగర వాసులకు సుపరిచితం కావటం స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. చెన్నైకి చెందినటువంటి సంస్థ ఒక అంతర్జాతీయ మార్కెట్లో ఎక్స్పోర్ట్స్ ప్రయాణము 150 నుంచి 200 కోట్లు ఎక్స్పోర్ట్ చేసే షూ మ్యానుఫ్యాక్చరింగ్, చెప్పుల మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అజంతా షూ కంపెనీ కోరా బ్రాండ్తో ఇక్కడ విజయవాడలో
షోరూమ్ ఏర్పాటు చేయడం సంతోషం. ఎందుకంటే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అన్ని సంస్థలు కూడా ఆంధ్ర వైపు తిరిగి చూస్తూ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ అన్ని రకాలుగా పేరెన్నికల మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ విజయవాడ వైపు ఎదురు చూస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ అజంతా షూ కంపెనీ షోరూము మరి కన్మూరు బాబురాజు గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులు, ఎంపీ, మంత్రి అన్నీ చేసినటువంటి పెద్దల చేతుల మీద చేసుకోవటం అనేది చాలా ఆనందదాయకం. విజయవాడలో పెట్టినటువంటి సంస్థ అధిపతి చంద్రశేఖర్ గారిని, అలాగే వారి పిల్లల్ని పేరున వారి మిస్సెస్ని అభినందిస్తూ ఉన్నాం. విజయవాడలో ఈ సిటీ అన్ని రకాలుగా కూడా మెట్రో కల్చరు వస్తూ ఉంది. మెట్రోపాలిటన్ కల్చర్ చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఆ నగరాలతో విజయవాడ నగరం పోటీ పడుతూ ఉంది. ఆ పోటీ పడేటప్పుడు ఇలాంటివన్నీ కూడా సహకరిస్తాయి. యూరప్ దేశాలకు ఎగుమతులు చేస్తూ విశేష ఖ్యాతి గడించిన కోరా షూస్ లిమిటెడ్ ఇండియాలో తన తొలి షోరూంని మన విజయవాడలో ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. అజంతా షూ కంపెనీ నిర్వాహకుల అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. మొట్టమొదటిసారిగా అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. 2 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యి కొన్ని వేల మందికి ఈరోజు ఉపాధి కల్పించే కంపెనీగా పెరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తయారైన ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ప్రత్యేకంగా యూరప్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. ఎవరి కన్సైన్మెంట్ అంత తొందరగా ఎప్రూవ్ అవ్వు, కానీ సుదీర్ఘకాలంగా అక్కడ ఎక్స్పోర్ట్ చేయటం అంటే ఆ క్వాలిటీ ఏ విధంగా ఉన్నది ఆ ఒక్క పాయింట్ ద్వారా మనం గమనించవచ్చు. మొట్టమొదటిసారిగా ఇండియాలో, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన విజయవాడ నగరంలో ఇక్కడ షోరూమ్ పెట్టడం, అవుట్లెట్ పెట్టడం చాలా గొప్ప విషయం. అది మన విజయవాడ నగరవాసులు కూడా అది ఒక ప్రెస్టీజియస్ విషయం. సో ఎందుకంటే అంత ఎక్స్పోర్ట్ కంపెనీ ఈరోజు ఇక్కడ షోరూమ్ పెడతాం అనేది కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పక్కనే అమరావతి నగరం, విజయవాడ నగరానికి రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావటం ఇది శుభపరిణామం. ఇంకా అనేకమైన బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలని, అటు ఎక్స్పోర్ట్లు అమితంగా చేస్తూ లోకల్ సేల్స్ను కూడా బాగా గ్రాప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అజంతా షూ కంపెనీ వారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియదు. కోరా షూస్ చైర్మన్ వెంకట చలపతి, వైస్ ప్రెసిడెంట్ సత్య మాట్లాడుతూ విజయవాడలో తొలి షోరూం ఏర్పాటు చేయడంతో తమ వ్యాపార విస్తరణ సుగమం అయిందన్నారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా 100 షోరూంలు ఏర్పాటు చేయదలిచినట్లు తెలియజేశారు. నాణ్యమైన లెదర్ వెరైటీ కలెక్షన్స్తో ఫ్యామిలీ స్టోర్స్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సరసమైన ధరకే తమ దగ్గర షూస్ లభిస్తాయని, త్వరలో గుంటూరులో షోరూం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. వీరిరువురి సమక్షంలో ఈరోజు మా షోరూమ్స్ ఓపెన్ చేశాము. 86 సంవత్సరం నుంచి స్వర్గీయ నాయుడమ్మాని ప్రజాశాస్త్రవేత్త, డైరెక్టర్ జనరల్ CSIR, ఆయన శిష్యుడు నేను. వారి స్ఫూర్తితో మేము ఇద్దరితో ప్రారంభం చేసి ఈరోజు దాదాపు 2000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాము. సో దాదాపు 10 లక్షల పేర్లు పర్ యానం యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. నాణ్యమైన చెప్పులు, లెదర్ షూసు యూరోప్ ప్రజలకే కాకుండా మన ప్రజలకు కూడా మన దేశంలో ఒక చైన్ ఆఫ్ అవుట్లెట్స్ ద్వారా అందించాలని సదుద్దేశంతో నాయుడమ్మ గారి సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా మనం ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ప్రభుత్వంలో కల్పించాలని మొట్టమొదట విజయవాడలో వీరి స్వహస్తాలతో, బోండవమ్మ గారి, మన కనుమూరు బాబు గారి స్వహస్తాలతో ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇది మరిన్ని చైన్ ఆఫ్ షోరూమ్స్ ద్వారా ప్రజలకి సేవ చేయాలి. నాణ్యమైన షూస్ని మేము లెదర్ అండ్ నాన్ లెదర్ అందివ్వాలని బలమైన కోరికతో ఈరోజు ఈ షోరూమ్ని ప్రారంభం చేస్తున్నాము. ఇది సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అండ్ ఈ కోరా రీటైల్ వెంచర్ ఏదైతే ఉందో, కోరా షూస్ సబ్సిడరీ, దీన్ని లీడ్ చేస్తున్నానండి. మన విజయవాడనే మనం ప్రైమరీ బిజినెస్గా సెంటర్గా తీసుకొని స్టార్ట్ చేసిన వెంచర్ ఇది మన మొదటి స్టోరు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మేము 2027 కల్లా దాదాపు 100 స్టోర్లు చేయాలని మా టార్గెట్ అండి, ఇండియా వైడ్ చేయాలని.
ఈ అజంతా షూ కంపెనీ ఒక మిడిల్ సెగ్మెంట్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కి బాగా సపోర్ట్గా వాళ్ళకి కావాల్సిన ఫుట్వేర్ ఏదైతే కావాలో వాళ్ళ ప్రైస్ రేంజ్లో దొరుకుతాయి. అందరూ రండి అండ్ విషెస్ బెస్ట్ లక్ అండ్ మేక్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. అవర్ జర్నీ ఈజ్ సో లాంగ్ అండ్ డెఫినెట్లీ యూ విల్ లైక్ అవర్ కలెక్షన్. ఇట్స్ ఎ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఒక ఫ్యామిలీ స్టోర్ లాగా దీన్ని ఏర్పాటు చేశాము. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వెంచర్ మాది కోరా ఫార్మాట్ అండి. ఇట్ ఈస్ ఏ ప్రీమియం కస్టమర్స్కి యూరప్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్స్కి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో అందిస్తాం ఆ కోరా ఫార్మాట్ నుంచి. అది త్వరలో రాబోతుంది గుంటూరులో. ప్లీజ్ విజిట్ అవర్ కోరా స్టోర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఇంకా చిల్లర రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గుచేటని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు విమర్శించారు. జగన్ పాలనలో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం సహా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు డివిజన్ పర్యటనలో భాగంగా 12వ డివిజన్ అయ్యప్ప నగర్ ట్రెజరర్ ఎంప్లాయీస్ కాలనీలో శనివారం పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన గత 5 ఏళ్ల అరాచక పాలన ముగిసిందని పేర్కొన్నారు. చంద్రబాబు రాకతో ప్రజలు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేయడంతో పాటు రానున్న 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాల అమలులో భాగంగా అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడంతో పేదల సంతోషానికి అవధులు లేవన్నారు. చిన్నపాటి ఉపాధి కూలీలతో జీవించే వర్గాల వారికి 15 రూపాయలకే 3 పూటల మంచి భోజనం టిఫిన్ లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ హయాంలో అమలు చేసిన అన్నా క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్ దుశ్చర్యలను వ్యతిరేకించలేని ప్రజలు మరలా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లు నిన్న ఓపెన్ అయిన తర్వాత ప్రజల్లో ఆనందం. ఎందుకంటే గతంలో ఇదే అన్నా క్యాంటీన్ని పబ్లిక్ అంతా కూడా చూడటం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో అన్నా క్యాంటీన్ కోసం అన్నా క్యాంటీన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని అవసరం కానీ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ ఉపయోగం ఎంతో ప్రజలకు బాగా తెలిసి వచ్చింది. ఇవాళ అంటూ ఉన్నారు, ఒక ఆటో కార్మికుడు ఒక ఆటో ఓనర్ దగ్గర అద్దెకి తీసుకుని అతను తిప్పుకుంటూ మధ్యలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానీ 5 రూపాయలతో భోజనం చేస్తే 15 రూపాయలతో తన భోజనం అయిపోతూ ఉంది. దాని తర్వాత వచ్చిన 500 వచ్చినా 600 వచ్చినా కూడా కుటుంబ అవసరాలు నేను వాడుకోగలుగుతున్నానని చెప్తూ ఉన్నారు. ఇవాళ 15 రూపాయలతో భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు అని అంటే దానికి కూడా యూట్యూబ్లో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఆ 15 రూపాయలు ఎంత లాభం ఆయనకు వస్తుందో అని అడుగుతాను. ఈరోజు అన్నం తినేవాడు ఎవడో కూడా ఇవాళ ఒక భోజనం వేడివేడి లంచ్ కానివ్వండి, వేడివేడి డిన్నర్ కానివ్వండి, అదేవిధంగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, కేవలం గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి 75 రూపాయలు ఖర్చు. ఇవాళ ఏ హోటల్ కానీ వెళ్ళండి 60 రూపాయలు మినిమం. చిన్న హోటల్ అయితే 60 రూపాయలు భోజనం, పెద్ద హోటల్ అయితే 100 రూపాయలు భోజనం. 100 రూపాయలు భోజనం, ఒక్క భోజనం అంటే ఎంత అంటే 200 రూపాయలు. 2 పూటల భోజనం 200 రూపాయలు, పొద్దున పూట టిఫిన్ ఒక 30, 40, 50 అంటే 250 రూపాయలు. అంటే నెల వ్యవహారాన్ని కూడా ఇప్పుడు ఇచ్చే టిఫిన్ కానివ్వండి, భోజనం కానివ్వండి, అదే లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, దీన్ని కూడా గవర్నమెంట్ మీద భారం పడకుండా ప్రజలందరి దగ్గర వసూలు చేసి దాన్ని దాన ధర్మాల ద్వారా అమలు పరచాలి అనే దృఢ సంకల్పం చంద్రబాబు గారిలో ఉంది. దాన్ని అమలు పరిపిస్తానికి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేశారు. దాంట్లో దానాలు చేస్తానికి చాలామంది విరివిగా వస్తున్నారు. దాన్ని కూడా మనం కట్టే పన్నుల్లో నుంచి చేయాలని పేదవారికి పెట్టించే ఫుడ్ అది కూడా ఆ ఫుడ్ను కూడా మిగతా పెద్దవారు అందరూ దాన ధర్మాలు చేసేవారు అందరితో అది సమకూర్చి దాన్ని ఇచ్చేస్తానికి చంద్రబాబు గారు కంకణబద్దులై దాన్ని చేస్తున్నారు. అందుకని ఏంటంటే అసలు ఎట్టి పరిస్థితిలోనూ ఏ పనైనా కానీ సంకల్పం ఉంటే దాన్ని చేయలేకపోవటం లేదు మానవుడు.
మానవుల్లో మనం ప్రతి వాళ్ళం కూడా ఆ సంకల్పంలోకి వెళ్ళాలి. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నేడు విజయవాడలో ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ ఘటనని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. కలకత్తాలో లేడీ డాక్టర్ పైన జరిగిన దుశ్చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ఒక పెద్ద ఎత్తున ఈరోజు నిరసన పాటించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాను. సంపూర్ణంగా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పైనే ఈ రకంగా దుండగులు దారుణంగా హత్య చేయడాన్ని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి. అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా దేశంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత దేశంలో ఉన్న పౌరులందరిపైన ఉంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఒక శుభ పరిణామము. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా డాక్టర్లందరూ కూడా ఇవాళ నిరసన పాటించారు. వారి నిరసనకు మద్దతు తెలియజేస్తాను. దుండగులను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలని కూడా కోరుతారు. విజయవాడ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వద్ద వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కోల్కతా వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహాత్మా గాంధీ రోడ్డులో నిరసన ప్రదర్శన చేపట్టిన మేడుకోలు చేపట్టగా నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులపై ప్రిన్సిపల్ సాయి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా నిరసనకు దిగిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటానని బెదిరించారు. కాగా ప్రిన్సిపల్ వైఖరిపై విద్యార్థులు ఆందోళన, మెడికో అత్యాచారంపై నిరసన తెలపడంలో తప్పిదమేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మద్యం సేవిస్తూ మృతి చెందిన నాగేశ్వరరావు ఘటనపై విచారణ చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. కల్తీ మద్యంపై చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక అజిత్ సింగ్ నగర్లోని ఓ బార్లో మద్యం సేవిస్తూ మృతి చెందిన కండ్రిక ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ నేతలు సింగినగర్లో నిరసన చేపట్టారు. మృతుడు కల్తీ మద్యం సేవించాడా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయనేది విచారించాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం వల్లనే అయితే అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన గత ప్రభుత్వంకు ఏ గతి పట్టిందో తెలుసుకోవాలని ఆ పార్టీ నేత కేవీ భాస్కర్రావు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వమైన నాసిరకం మద్యం స్థానంలో మంచి మద్యం తీసుకురావాలని కోరారు. గతంలో మద్యపాన నిషేధం అమలు చేయని వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయాలని వినతి పత్రం అందజేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు మద్యం విక్రయాలను యథేచ్ఛగా చేస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖ వారు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమన్నారు. టైల్స్ పని వర్కర్గా చేస్తున్నటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ యొక్క లక్ష్మీ రూపాదేవి బార్లో కూర్చుని తాగుతున్నాడు. తాగుతున్నటువంటి వ్యక్తి చనిపోవటం జరిగింది. మరి అతనికి కల్తీ మద్యం తాగి చనిపోయాడా లేకపోతే అనారోగ్యంతో చనిపోయాడా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సిపిఐగా మేము కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క మృతిపై, ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతిపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఉదయం 6 గంటలకి కనీసం కడుపు నొప్పి వస్తే లేదా జ్వరం వస్తే వేసుకుంటానికి మందుల షాపులు కూడా తీయటం లేదు. కానీ ఈ సింగనగరు, పైకాపురం, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో 5 గంటలకే మద్యం షాపులు బెల్ట్ షాపులలాగా ఓపెన్ చేసేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. దీని మీద ఎక్సైజ్ శాఖ కానీ పోలీసు డిపార్ట్మెంట్ వారు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. నిన్న దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆగస్టు 15 ఆ రోజున మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిగిపోయినాయి. నేను డాబాగౌడ సెంటర్లో నుంచుంటే నలుగురు 2 చేతులతో బాటిల్స్ పుచ్చుకు వెళ్ళిపోతున్నారు. ఏమయ్యా ఎక్కడి నుంచి అంటే వాళ్ళు చెప్పలా.
డాబా కొట్లండి అన్నారు. మరి చూడండి, రాష్ట్రం మొత్తం కూడా కల్తీ మద్యం ఏర్లై పారుతూ ఉంది. మరి నిన్న నాగేశ్వరరావు అనే టైల్స్ భవన నిర్మాణ కార్మికుడు మరి నిన్న మధ్యాహ్నం ఇక్కడ మద్యం సేవిస్తూ మరి అనారోగ్య కారణం వల్ల తెలియదు, మరి కల్తీ మద్యం సేవించడం వల్ల తెలియదు కానీ మరి ఆయన మృతి చెందడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయం మీద అనుమానపడతా ఉన్నారు. కల్తీ మద్యం ఏర్లై పారుతూ ఉంది, కల్తీ మద్యం తాగడం వల్లనే నాగేశ్వరరావు చనిపోయాడు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎకనైనా కళ్ళు తెరిచి కల్తీ మద్యాన్ని నిషేధించాలి. అలాగే నిన్న జరిగినటువంటి నాగేశ్వరరావు మృతిపై సమగ్ర విచారణ జరిపించి మరి కల్తీ మద్యం వల్ల చనిపోయినట్లయితే మరి ఆ కుటుంబానికి సరైన నష్టపరిహారాన్ని అందించడం ద్వారా ఈ ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం అని కానీ ఏ రోజైనా సరే ఉదయం 6 గంటలకే మద్యం అందుబాటులోకి వస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కాయ కష్టం చేసుకుని బతికేటువంటి ఈ ప్రాంతాల్లో మరి ఉదయాన్నే 5 గంటలకి 4 గంటలకు మద్యం లభించడం వల్ల వాళ్ళు సరిగా పనులకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో హాజరైన లింగాబతుల శివకుమార్, కంది ఆదినారాయణ, పాపారావు, గురవయ్య, నాగరాజు, ఉమామహేశ్వరరావు, శెట్టిగారు, కన్నమ్మ, రాజులక్ష్మి, షేక్ నన్నేబి, షేక్ మస్తాన్ పాల్గొన్నారు. మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీబీఏ మాజీ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బ్రిటిష్ వలస చట్టాలు రద్దు పేరిట పాత చట్టాలకే పేర్లు మార్చి నూతన చట్టాలు తీసుకొచ్చినట్లు పేర్కొనడం సిగ్గుచేటని మండిపడ్డారు. మోదీ సర్కార్ తెచ్చిన క్రిమినల్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వివిధ న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో శనివారం బాలోత్సవ్ భవన్లో నూతన క్రిమినల్ చట్టాలు, ప్రజా హక్కులకు విఘాతాలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ న్యాయవాద సంఘాల నాయకులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిటిష్ వలస చట్టాలు రద్దు చేసి మోదీ ప్రభుత్వం జూలై 1న తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలతో తీవ్ర నష్టం జరుగుతుందని ఈ సమావేశంలో పాల్గొన్న హైకోర్టు న్యాయవాది, బీబీఏ మాజీ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కోకా, ఉప టెర్రరిస్ట్ చట్టాలను రద్దు చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రాజద్రోహం చట్టాన్ని రద్దు చేసి దేశద్రోహి చట్టం తీసుకురావడం దారుణమని తప్పుపట్టారు. మోదీ తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమ రూపంలో కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే వివిధ రంగాల ప్రముఖులతో కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజున ఇక్కడ విజయవాడలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత జూలై 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలని కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏమిటన్నట్లయితే బ్రిటిష్ వలస పాలకులు చేసినటువంటి క్రిమినల్ చట్టాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు మనం కొనసాగించడం సరైనది కాదు, మన కోసం మనమే చట్టాలను చేసుకున్నాం అనేటువంటిది ఒక చెప్తా ఉన్నారు. కానీ ఈ చట్టాల గురించి ఏ విధమైనటువంటి చర్చ జరగకుండా, పార్లమెంట్లో కూడా చర్చ జరగకుండా, పార్లమెంట్లోనే ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసి ప్రతిపక్ష ఎంపీలందరినీ బయటికి వెళ్ళగొట్టి సస్పెండ్ చేసి ఈ చట్టాలని అమల్లోకి తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలుసు. నిజంగా వలస పాలకులు తీసుకున్నటువంటి చట్టాలని మార్చి మన కోసం మనమే చేసుకున్నటువంటి చట్టాలుగా వీటిలో ప్రజలకు ఏమైనా హక్కులు కల్పించారా అంటే దాదాపుగా 90% పైగా పాత చట్టాలని పేర్లు మార్చి, సెక్షన్లు మార్చి, కాపీ అండ్ పేస్ట్ చేసి మార్చినటువంటి కొద్ది సెక్షన్లు కూడా ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకంగాను, చట్ట వ్యతిరేకంగాను, ప్రజాస్వామ్య వ్యతిరేకంగాను, ప్రభుత్వ అధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారాలను కత్తిరించడం, చిట్ట చివరికి ఏంటంటే ప్రశ్నించే గొంతుకుల్ని, పోరాటం చేసేటువంటి వాళ్ళని, ప్రజల్ని, కార్మికుల్ని, రాజకీయ పార్టీలని ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్గా చిత్రించేదానికి అవసరమైనటువంటి మార్పులు ఈ చట్టాల ద్వారా తీసుకొచ్చారు అనేటువంటి మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రత్యేకమైనటువంటి చట్టాలు గతంలో కోకా యాక్ట్ కానివ్వండి, టెర్రరిస్ట్ యాక్ట్ కానివ్వండి, ఉపా యాక్ట్ కానివ్వండి ప్రత్యేకమైనటువంటి చట్టాలుగా ఉండే, వాటికి అనేకమైనటువంటి పరిమితులు ఉండే, వాటిని కనుక అమలు చేయాలంటే. నానాటికి విద్యార్థినులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆడపిల్లలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి హత్య చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాసరి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హాస్పిటల్ ఆవరణలోని సెమినార్ హాల్లో ఘోరమైన దురాగతానికి పాల్పడటంతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా ఉందన్నారు. శరీరంపై తీవ్ర గాయాలతో దారుణమైన స్థితిలో మృతదేహాన్ని చూసిన తరువాత కూడా ఆ కళాశాల ప్రిన్సిపల్, పోలీసులు వాస్తవాలని ప్రక్కదారి పట్టించేలా ఆత్మహత్య చేసుకున్నట్లు
ఆమె తల్లిదండ్రులకు చెప్పడం దుర్మార్గమన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ప్రిన్సిపల్కు వేరే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వడాన్ని ఖండించారు. ప్రిన్సిపల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలు వేసుకుని దుస్తుల వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. 5 నెలల పసిపాపపై అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మత్తు పానీయాలు అలాగే ఫోన్ సెట్ వీడియో మరి ఇలాంటివి కూడా నిషేధించాలి. ముఖ్యంగా ఇలాంటివి నిషేధిస్తేనే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాము. అలాగే గతంలో కూడా అనేకమైన చట్టాలు తీసుకొచ్చారు. నిర్భయ ఘటన జరిగినప్పుడు ఢిల్లీలో నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ అది ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేది మనకందరికీ తెలిసిన విషయం. పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి వెంటనే అక్కడ ఏం జరిగింది అనే వాళ్ళ మీద వెంటనే వాళ్ళకి చర్యలు తీసుకుని వెంటనే వాళ్ళకి శిక్ష పడే దిశగా ప్రభుత్వాలు వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుతున్నాము. అలాగే మరి రాబోయే కాలంలో కూడా ఆడపిల్లలకి భద్రత అనేది ఉండాలి. ఎందుకంటే గతంలో మరి వేషధారణ సరిగా లేదు, బట్టలు సరిగా లేదు, అందుకే ఇట్లా జరుగుతున్నాయి కొంతమంది చెప్పడం జరిగింది. మరి చిన్న పాపలు పసిపిల్లలు 5 నెలలు 6 నెలలు మనం చూస్తున్నాము. మనం ఇక్కడే నూజివీడి దగ్గర మొన్న అయితే ఆ తల్లిదండ్రుల దగ్గర పడుకున్న పాపను తీసుకెళ్ళి మరి అత్యాచార ఘటన చేయటం జరిగింది. వాళ్ళు ఏ పాపం చేశారు? ఆడపిల్లలు అంటే ఆడపిల్లగా పుట్టడమే నేరం అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే ఇలాంటివి జరగకుండా రాబోయే కాలంలో అయినా జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. అలాగే హాస్పిటల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడైనా మహిళలు ఉన్న చోట గట్టి భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే ముఖ్యంగా మనం ఇంట్లో పిల్లలకు కూడా మన అన్న చెల్లి ఇంట్లో ఎలా ఉన్నారో బయటికి వెళ్తే అలాగే మీరు కూడా ఉండాలి అనేది కూడా మన నుండి కూడా రావాల్సిన పరిస్థితి తీసుకురావాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక కేంద్ర రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదానికి అర్థం లేకుండా పోయిందని విమర్శించారు. ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో వైద్య విద్యార్థులకు 75,000 సీట్లు పెంచుతున్నట్లు చెప్పారు. ఆగస్టు 8వ తేదీన కోల్కతాలో వైద్యురాలిని దారుణంగా చంపిన ఘటనపై ఆసుపత్రుల వద్ద ఆందోళన చేస్తున్న వైద్యుల గురించి ప్రధాని ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారం చేసిన వారిపై ఎలాంటి కేసు పెట్టాలో అర్థం కాని స్థితి పోలీసుల యంత్రాంగం ఉందన్నారు. కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనపై ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తున్నా మృతి చెందిన వైద్యురాలని తల్లిదండ్రులు నగదు సాయాన్ని నిరాకరించడాన్ని అభినందించారు. ప్రతి తల్లిదండ్రులు ఇలా స్పందించి డబ్బులు ఇవ్వటం కాదు, మరో ఆడపిల్లకు ఇలాంటి దుర్ఘటన ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యురాలి మృతిపై నిరసన తెలుపుతున్న వారికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విద్యార్థి సమైక్య సంఘీభావం తెలుపుతుందన్నారు. ఈ సమావేశంలో మహిళా సమైక్య నాయకురాలు దుర్గాసి రమణమ్మ, డి సీతారామమ్మ, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ఎస్ రంజిత్, కార్యదర్శి ఏ జగదీష్, ఉపాధ్యక్షుడు అయ్యప్ప పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యావత్ యువత, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులందరూ కూడా ఈరోజు ఒకటే నిదానంతో ఈరోజు ముందుకు రోడ్లెక్కి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా ఒకటే డిమాండ్స్తో ఈరోజు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కోల్కతాలో జరిగినటువంటి సంఘటన ఆర్కే గర్ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని వాళ్ళు పోస్టింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే డ్యూటీలో ఉన్నటువంటి విద్యార్థిని పైన రాత్రి సెమినార్ హాల్కి తీసుకుని వెళ్ళి ఒక 3 నుంచి 4 వరకు డాక్టర్లు వాళ్ళపైన అత్యాచారానికి పాల్పడి దాన్ని సూసైడ్ పద్ధతిలో తెలియపరచాలని చెప్పి ప్రయత్నించారు. దాన్ని తోటి విద్యార్థినులు ఇది సరైనది కాదని చెప్పి వెలుగులోకి తీసుకుని వచ్చి నిజాన్ని నిర్భయంగా బయటికి పెట్టడానికి ఆ తోటి విద్యార్థులు ప్రయత్నించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్యను పరిష్కారం కావాలి, ఇందరితో నాంది పలకాలి. తోటి విద్యార్థినులకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వైద్య విద్యార్థులకు అమలు పరిచే పద్ధతిలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. తనను సిపిఎం పార్టీ సస్పెండ్ చేయక మునిపే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా పత్రాన్ని అగ్రనేతలకు ఇచ్చినట్లు ఆ పార్టీ నేత ఆర్ రఘు తెలిపారు. మార్కిస్ట్ విధానాలు విడనాడి కమ్యూనిస్ట్ పార్టీలు రివిజనిస్టుల పద్ధతిలో పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. విప్లవ లక్ష్యం కోసమే పార్టీని వీడాలని నిర్ణయించుకొని రాజీనామా చేశానని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తన బహిష్కరణ కన్నా తాను లేవనెత్తిన అంశాల మీద కమ్యూనిస్టులు దృష్టి పెట్టాలని హితవు పలికారు. ముఖ్యంగా 10 ఏళ్ళు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా
11 ఏళ్ళు పార్టీ కృష్ణా జిల్లా ఉమ్మడి కార్యదర్శిగా, తర్వాత జిల్లాలు బైఫర్కేషన్ జరిగిన తర్వాత కృష్ణా జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. సిపిఎం పార్టీలో 9 సంవత్సరాల పాటే కార్యదర్శిగా ఉండే అర్హత ఉంటుంది, నియమం ఉంది. ఆ నియమానికి అనుగుణంగా రిలీవ్ చేయబడ్డాను. ఇది నాకు సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు 14/8/2024 పార్టీ నన్ను బహిష్కరించింది. నేను నోట్లో చెప్పినట్టుగా వాళ్ళు చేసిన బహిష్కరణనే వాస్తవంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కారణం ఏంటంటే వాళ్ళు బహిష్కరించడానికి 15 రోజుల ముందే నేను నా రాజీనామా పత్రాన్ని వాళ్ళకి ఇచ్చి దాంట్లో ఉన్న వివరాలన్నింటినీ వాళ్ళతో చర్చించడానికి నాయకత్వంతో ప్రయత్నం చేశాను. ఒకళ్ళిద్దరు నాయకులు నాతో మాట్లాడారు. అయితే ఇందులో నా బహిష్కరణ లేఖలో చెప్పినట్టుగా ఈయన రాజకీయ విధానం మీద, పార్టీ కార్యక్రమం మీద వ్యతిరేకత ఉందన్న నెపంతో పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నాడు అని నన్ను బహిష్కరించామని ప్రకటించారు. గత నెలలో 22వ తారీఖు నేను రాజీనామా ఇచ్చే వరకు మంచి కార్యకర్తనే. ఈ 10 రోజుల్లో విచ్ఛిన్నకుడుగా మారిపోయి పార్టీ మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేవాడుగా నన్ను బహిష్కరించారు. సరే, ఏదైనా పార్టీ వాళ్ళ నియమాలు నిబంధనలు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. నేను ఇప్పుడు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ ద్వారా వామపక్ష అభిమానులకి, శ్రేయోభిలాషులకి పార్టీల్లో ఉండి ఆ పార్టీలని బాగు చేయాలి, మళ్ళా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మళ్ళా ఉత్తేజింపజేయాలి అని ప్రయత్నం చేస్తున్న సహచరులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, నా బహిష్కరణ మీద కన్నా నేను లేవనెత్తిన అంశాల మీద దృష్టి పెట్టండి అని నేను అందరినీ కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పవిత్ర సంగమం పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి సృజన. ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పవిత్ర సంగమం. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకు సన్నాహాలు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్. అన్న క్యాంటీన్ల నిర్వహణపై చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హితవు. కోల్కతా ఘటన నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులు. నిరసనను అడ్డుకున్న ప్రిన్సిపల్, విద్యార్థులను ఫోటోలు తీసి బెదిరించిన వైనం. నూతన క్రిమినల్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు న్యాయవాద సంఘాలు వెల్లడి. భవిష్యత్తు కార్యాచరణపై విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. వలస చట్టాలకే పేర్లు మార్చి కొత్త చట్టాలు తెచ్చారని మండిపాటు. రిటైల్ మార్కెట్లకు అడుగుపెట్టిన కోరా షూస్ లిమిటెడ్. బందర్ రోడ్లో అజంతా షూ కంపెనీ మెగా ఫుట్వేర్ షోరూమ్ ప్రారంభం. క్వాలిటీ లెదర్, ఇంటర్నేషనల్ డిజైన్స్, కోరా షూస్ ప్రత్యేకత అంటున్న నిర్వాహకులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ ఛానల్ న్యూస్.